హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి ఏమన్నారా ఏం లేదు. అండ్ ఇవాళ నేను మా లవ్లీ చరణ్ గారు సినిమాకి వెళ్తున్నాం. సినిమా వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ. అండ్ బ్లాగ్ పర్పస్ వచ్చేసి స్పెషల్ పర్పస్ ఏం లేదు. ప్రస్తుతానికైతే మేము సినిమా చూడాలనుకున్నాం. చూసి ఎలా ఉందో ఆ రివ్యూ మీకు ఇస్తాం. మీకు రివ్యూ నచ్చినట్టు మీరు కూడా సినిమా చూడండి, నచ్చపోయినా చూడండి. సినిమా మస్తు ఉంటుంది. ఎట్లయినా ఏమంటావు చేయను, ఎట్లయినా మంచిగా ఉంటుంది. ఓకే, బ్లాగ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడే పెద్ద ఫిట్టింగ్ పడ్డది మా ఇద్దరికి. నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏం చరణ్ లేదా మన మన దుర్గామాత టెంపుల్ ఉందా, టెంపుల్ కాడ ఉందంట బైక్. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మేము అక్కడ నుంచి మళ్ళా బైక్ మేము ఎంజాయ్ చేద్దాం పోతే నడిపిస్తారు మమ్మల్ని. వాట్ ఏ గ్రేస్, వాట్ ఏ థాట్. మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయినా సరే మీకోసం సినిమా చూస్తానికి పోతున్నాం మేము. ఏమంటావు చరణ్? ఎవడు ఎట్లా చూసినా మనకు పడలే కానీ చూడు పక్కన ఎట్లా చూస్తారు మమ్మల్ని, కోతులు లెక్క చూస్తారు. అయినా నో ప్రాబ్లం, మా వీడియోలు మేము తీసుకుంటున్నాం. చెప్పు చరణ్, నువ్వు చెప్పాలి చరణ్. మేము మా ఇష్టం ఎట్లయినా తీసుకుంటాం. ఎవరైనా నవ్వుకొని ఏమైనా ఈ జన్మకి చాలు, నేను పోతాను నేను పోతాను. నాకు ఇది నువ్వు ఎట్లా చెప్తున్నావు సార్? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అట్లా చెప్తే దండు మంది అనిపించాను అందరికి, అవతల వాళ్ళకి. అందరూ మమ్మల్ని తీసి జర అనుకుంటారు కానీ చేస్తే మళ్ళా అందరూ అలిగిపోవాలి. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మామా చరణ్ బాయ్ డైలాగ్ వచ్చేసింది, వెళ్ళాలి అలీ చరణ్. సరే వీడియో అయితే కంటిన్యూ చేద్దామా? ఆడిపోయినాక ఎక్కడ పోయిన తర్వాత థియేటర్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లడ్డు లెట్స్ రైడా. హాయ్ లడ్డు, హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్. తిన్నారా ఫ్రెండ్స్? సినిమా పత్రం ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎంజాయ్ ఫ్రెండ్స్ మాకైతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సంభాషణ టికెట్లు మొత్తానికి చరణ్ భయ్యాకి జై. సినిమాకి వచ్చేసినాం చరణ్ బా. సినిమాకైతే వచ్చేసినాం చరణ్ మొత్తానికి. ఇది కాదనుకుంటారా, అది పడది. టికెట్ ఒకసారి. దానికి సినిమా అయితే ఇంటర్వెల్ వరకు చూసినాము. ఎట్లా సినిమా? చరణ్ గారు నాకు తెలిసి సీట్ల కన్నా సీట్ పైన ఎక్కువ చరణ్ గారు. మొత్తం సినిమాలో సగం మొత్తం బాయ్ సీట్ పైన మొత్తం డాన్స్ లికిన్స్ సరిపోయింది బాయ్కి. ఒకటే విజన్ ఈ అని చెప్పి. నేనేమో సినిమా చూద్దామని వస్తే బాయ్ ఏమో వడ్లుతూనే ఉంటా ఒక రేంజ్ లా. నాకు అర్థం కాలేదు సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి సినిమాలో నాకు తెలిసి గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. బీజిఎం కానీ ఇంటర్వెల్ సీన్ లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కలుస్తాడు. దాని తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఏమవుతుంది తెలియదు ఇంకా మనకి. నేనైతే చిప్స్ నీకు రాలేదు, చరణ్ వచ్చిన తెలియదు కానీ సినిమా నీకు వచ్చిన. హలో డార్లింగ్, సినిమా అయితే కేరేం ఆడింది. సినిమా మాత్రం వేరే లెవెల్.
నేను కూడా సీట్ల లెక్కన్నా సీట్ మీద ఎక్కువ ఎగిరియాల. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఏమన్నా చూపిస్తాను అనుకున్నాను, ఏం చూద్దాం. మేము వెయిట్ చేసినాం అసలు ఏమన్నా చూపిస్తాడేమో అని చెప్పి దగ్గర మొత్తం థియేటర్ మొత్తం అట్లనే కూర్చుంది. కానీ ఓకే, సినిమా వర్తబుల్ వాచింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మా ఫస్ట్ వ్లాగ్, నాది మా తమ్ముడు మై లవ్లీ బాయ్ శరణ్. అండ్ మేము ఇట్లాంటి వీడియోలు ఇంకా చేయాలనుకుంటున్నాము. వి వాంట్ యువర్ కైండ్లీ వి వాంట్ యువర్ సపోర్టే ఇస్తారంటావా? ఇవ్వకపోతే ఏం చేద్దాం? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నా పని అయిపోయింది అనుకున్నారా?